రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు సంక్రాంతి సందడే లేకుండా పోయింది కూటమి పాలనలో అంటున్నారు సార్. అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు అంటారు? ఎవరయ్యా పిచ్చాడు అన్నది? కోలాహలంగా కోడి పందాలు కోట్లు ట్రాన్సాక్షను అసలు అసలు అద్భుతంగా ప్రతి వాళ్ళు కుర్రవాళ్ళు గిర్రవాళ్ళు అసలు పందాలు చూస్తున్నారా? వీడియో లేదు. ఎంత జనం, ఏమి కథ, ఎన్ని మోటార్ సైకిళ్ళు, ఎన్ని కార్లు, ఎంత గందరగోళం, అంత కోలాహలంగా సంతోషంగా హ్యాపీగా గడుపుకుంటూ ఉంటే అరిసెలేంది, పిండి వంటలేంది, ప్రతి ఇంట్లో ప్రతి పల్లెల్లో కోలాహలంగా జరుగుతూ ఉంటే ఏవిడా పిచ్చోడు? నీకు చెప్పిన పిచ్చోడు ఎవడు? నువ్వు ఒక పిచ్చోడు నన్ను ప్రెస్ చేయడానికి. ఏం చేద్దాం సార్? మరి వాళ్ళు వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు అసలు మన గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడే చెబుతున్నారు. ఏమయ్యా, వాళ్ళని వదిలేయండి అయ్యా. ఇప్పుడు మీరు అనవసరంగా డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. వాళ్ళందరికీ పిచ్చి పుట్టింది, పదవీ కాంక్ష. పదవి పోయిన తర్వాత అధికారాంతంలో చూడవలు అయ్యేవారు సౌభాగ్యములని ఒక్కొక్క ఆఫీసర్లకి పదవి కాగానే డ్రైవరు వాడు సంచి గించి అవతల బారేసేసి పోవాయా అంటుంటాడు. అది వాళ్ళ పరిస్థితి. ప్రజలు అధికారం వాడిని వాళ్ళని తీసి పారేశారు. ఇంకా వీళ్ళని బతికిచ్చి వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటారు. ఎందుకు నీకు? వాళ్ళని అసలు వదిలేస్తే వాళ్ళ మానాన్ని వాళ్ళు బతుకుతారు. వాళ్ళు పిచ్చి పుట్టింది వాళ్ళకి. వాళ్ళు పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. ఇప్పుడు మీరు అనవసరంగా ఇంపార్టెన్స్. నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ బెంగళూరులో కూర్చున్నాడు, బెంగళూరు క్యాపిటల్. ఎందుకు మీరు అతని గురించి మాట్లాడతారు? ఇక నుంచి మీరు జగన్ పార్టీని గురించి మాట్లాడొద్దు. ఏదైనా అభివృద్ధి గురించి, జగన్ పార్టీ గురించి సార్ అభివృద్ధి గురించి మాట్లాడదాము. రాష్ట్రంలో కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి భయపడుతున్నాయి, కంపెనీలన్నీ పారిపోతున్నాయి అని చెప్పి మరి వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా. మరి నేను ఏమయ్యా, నేను చెప్పేది మీరు ప్రచారం చేస్తున్నారు, కంపెనీలు వస్తున్నాయి. ఇంకోటి చెప్పనా, ఇవి ఎన్ని సంవత్సరాలు అయింది? 1.5 years 1.5 అయిందా? 3 years అయిన తర్వాత వాళ్ళని వేటాడతారు. వాళ్ళని వైకాపా వాళ్ళు ఎట్లయితే పోయినసారి జనాన్ని అసలు ఒక్కొక్క పంచాయతీలో కానీ ఒక్కొక్క మున్సిపాలిటీలో కానీ నామినేషన్ వేయకుండా తరిమారు కదా, అదే పరిస్థితి తెలుగుదేశం వాళ్ళు చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు కనుక కళ్ళు తెరిచినట్లయితే, పవన్ కళ్యాణ్కి గనక హోమ్ మినిస్టర్ ఇచ్చినట్లయితే వీళ్ళందరూ రాష్ట్రం వదిలి పారిపోయేవాళ్ళు. ఒకటే విషయం చెప్తున్నా, రాష్ట్రం వదిలి పారిపోయేవాళ్ళు ఈ వైకాపా వాళ్ళంతా. కాకపోతే చంద్రబాబు ఏంటంటే సహనం, ఓర్పు, అయ్యో బాబు అనేటువంటి మనస్తత్వం, మన పని మనం చేసుకుంటున్నాం ఉంటున్నాడు. కానీ చంద్రబాబు విధానం తప్పు. నేను మంచి పని చేస్తాను, నాకు ఓట్లు వేస్తారు, అది తప్పు. నీ ఓట్లను చూసి, నీ మంచితనం చూసి ఓట్లు వేయరు. ఆ రోజు గాలి ఎట్టుంటుందో ఆ గాలి అంతే. ఇప్పుడు ఎట్లా జగన్కి గాలి తోలింది, జగన్ గాలి వచ్చేసింది, చంద్రబాబు గాలి తోలింది, చంద్రబాబు వచ్చాడు. ఇంత అనూహ్యంగా ఎప్పుడైనా చరిత్రలో చూసావా? లేదు. అపోజిషన్ మరీ 2 అంకెలకి ఎప్పుడైనా పరిమితం చూసావా? లేదు. భవిష్యత్తులో కూడా ఒకే సైడ్ ఉంటుంది, అటో ఇటో ఒకే సైడ్ ఉంటుంది, కానీ అంత వయా మీడియాగా ఉండదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ ధైర్యం, వీళ్ళు పనిచేస్తున్నారు. క్యాపిటల్ అయ్యిద్ది, పోలవరం అయిపోద్ది, ఈ లోపల ఎలక్షన్కి వచ్చే లోపల ఇవన్నీ పూర్తి చేస్తారు. తర్వాత నదీ జలాలు కూడా పూర్తి చేస్తారు. ఈ బనకచర్ల ప్రాజెక్టు మొదలు పెడతారు. ఇవన్నీ సెట్ అయిన తర్వాత అప్పుడు కళ్ళు తెరుస్తారు. అపోజిషన్ ఎట్లా ఎదుర్కోవాలి, వీళ్ళని ఎట్లా అంతం చేయాలి. రాజకీయం అంతా ఇప్పుడు మోడీ ఉన్నాడు, అంతం చేయటమే. ఇప్పుడు బెంగాల్ కొట్టేస్తాడు, తమిళనాడు కొట్టేస్తాడు. స్ట్రాటజీ ఎవడు అపోజిషన్ ఉండడానికి వీలు లేదు అనేటువంటి స్ట్రాటజీ వ్యవస్థ నడుస్తుంది. ప్రపంచం మొత్తం కూడా అపోజిషన్ వాళ్ళని ఏ రకంగా తొలగించుకోవాలనేటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంది. భవిష్యత్తులో అదే జరుగుద్ది. నేను చెప్తున్నాను, ఇక నుంచి నువ్వు జగన్ గురించి కానీ జగన్ పార్టీని గురించి మాట్లాడితే నా దగ్గరికి రావద్దు పో. సరే, ఇదంతా ఒక ఎత్తు సార్. మళ్ళీ ఇప్పుడు దావోస్ పర్యటనకు వెళ్తున్న కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మళ్ళీ దావోస్కి వెళ్తున్నారు. ఈసారి కూడా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారనుకోవచ్చు అంటారా? లేదంటే కనుక ఎలా చూడాలంటారు? మళ్ళీ ఈ పర్యటనలే మరి గతంలో జరిగిన ఆ పర్యటనలోనే మేము పెట్టుబడులు తెచ్చామంటున్నారు. మరి వైసీపీ వాళ్ళు ఏమో పెట్టుబడులు తేలేదంటున్నారు. మరి వీళ్ళు తెచ్చింది కరెక్టే అనుకోవచ్చు అంటారా? ఈసారి నువ్వు ఒక పిచ్చోళ్ళకి కనపడుతున్నావు నాకు. చంద్రబాబు హైలీ ఇంటెలిజెంట్, అదొక పెద్ద కంప్యూటర్. బ్రెయిన్ ఈజ్ ఏ కంప్యూటర్, ఎవరికి అర్థం కాడు. ఆ వయసులో కూడా అంత నాలెడ్జ్ ఓరియంటెడ్, అసలు ఐఏఎస్ ఐపీఎస్కి తెలియని విషయాలు ఏం చెప్తున్నాడయా. అతను సాధకుడు. అసలు హైదరాబాదులో ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, సాఫ్ట్వేరు, ఈ 3 చూసిన తర్వాత ఇంకా మీరు పిచ్చినాళ్ళయ్యి వాడట్ట చంద్రబాబు తీసుకొస్తాడు. ఎందుకు తీసుకురాడు? ఇక్కడ హైదరాబాద్లో ఎప్పుడో చేసినప్పుడు ఇప్పుడు మేధాశక్తి పెరిగింది.
తెలివి పెరిగింది, తర్వాత సాఫ్ట్వేర్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది. ఈ టెక్నాలజీ అంతా చంద్రబాబు ఉపయోగించుకుంటున్నాడు. ఈవెన్ నన్ను అడిగితే లోకేష్కి కూడా ఇంత పరిజ్ఞానం లేదు. చంద్రబాబుకున్న పరిజ్ఞానం ఆ క్యాబినెట్లో ఎవరికి లేదు. కాకపోతే ఇది సాఫ్ట్ పెడలింగ్. అతను కూడా అజాతశత్రువు అలిగినాడని ఒక పద్యం చూసావు. ధర్మరాజు అలిగినాడని చంద్రబాబు అనేవాడు అలిగితే ఈ జగన్లు ఈ గొచ్చాలన్నీ గాలి కొట్టుకుపోతాయి. ఓకే పో. ఇప్పుడు ఇదంతా ఒకెత్తు సార్. అసలు ఇప్పుడు పెట్టుబడులే సార్. ఇక్కడ పెట్టుబడులు ప్రధానంగా జరుగుతున్న పెట్టుబడుల కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలను అసలు ఎలా చూడాలంటారు? ఎవరికాళ్ళు మేమే తెచ్చామని చెప్పి చెప్పుకుంటున్నారు. మరి దాన్ని ప్రజలకు తెలుసాయా? ఇప్పుడు ఎవరు ఎందుకు ఎంపీ, మన ఎంపీ ఆయన ఎంపీగా ఉన్నాడు. పారిపోయాడా లేదా జగన్ హయాంకి? ఎక్కడ గల్లా జయదేవ్ తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టుకున్నాడు లేదా? అంతకన్నా నీకు నిదర్శనం ఏం కావాలయ్యా? ఇప్పుడు ఎవడన్నా ఈ ప్రభుత్వంలో ఎవడన్నా పారిపోయాడా? అసలు అదే దాల్మియా సిమెంట్స్, జిందాల్ స్టీల్స్ ఇవన్నీ పారిపోయినాయి. భారతీయ సిమెంట్ కూడా వెళ్ళిపోయింది అని చెబుతుంటే ఓ పక్క నుంచి వాళ్ళు వినవయ్యా. అదే గనక జగన్ మనస్తత్వం అయితే భారతీయ సిమెంట్ ఇప్పుడు మూతపడేది, సాక్షి మీడియా మూతపడేది, సాక్షి పేపర్ మూతపడేది, జగన్ జైల్లో ఉండేవాడు. ఎందుకంటే చేసిన అరాచకాలు. ఇప్పుడు ఈడీ అప్పుడెప్పుడు 40 కోట్లు ఈడీ చేసిందంటే ఇంతవరకు ఈడీని మెదలకుండా ఉరుకుందంటే ఏం డబ్బిచ్చి మెయింటైన్ చేసుకుంటున్నాడు. డబ్బిచ్చి మెయింటైన్ ఇది ఎక్కువ రోజులు జరగదు. కాకపోతే మోడీ రక్షిస్తున్నాడు. మోడీకి కూడా ఇంకా మోడీకి ఏంటంటే రెండు పడవల మీద ఇది ఏమన్నా రేపు పొరపాటున అతను వస్తాడేమో, అందుకని అతను కూడా రక్షిస్తున్నాడు. మోడీ ఈజ్ ఎ స్ట్రాటజిస్ట్. అందుకని రేపు ధైర్యం వచ్చిన తర్వాత ఎవడెవడిని పట్టించుకోడు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఏమి జరుగుద్దో ఎవడు ఊహించలేడు. జనంలో కూడా చాలా మార్పు వచ్చింది. ప్రజల్లో కూడా ఇంకోటి చూడు, నీకు పెద్ద స్వార్థం పెరిగింది. ప్రతి వాడు ఆఫ్టర్ మనీ సంపాదించుకుంటే, డబ్బు సంపాదించుకుంటే ఏదైనా సాధ్యమే అనేటువంటి వ్యవస్థ ప్రబలింది. అందుకని డబ్బు కోసం ఎవడు ఏదైనా చేస్తున్నాడు. అది ఎవడు ఆపలేడు. భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ఎవడు ఊహించలేడు. థ్యాంక్ యూ.